నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై హైకోర్టుకు సిఐడి నివేదిక. నిందితుడు రవికుమార్ ఆస్తులపై వివరాలు సమర్పించిన ఏసీబీ. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పీఎం కుసుమ్ సోలార్ రూఫ్ టాప్లో వ్యయం తగ్గింపుపై చర్చ. కేంద్ర హోంశాఖ మంత్రితో లోకేష్ అనిత సమావేశం. మంతా తుపాను నష్టంపై నివేదిక అందజేత. మద్యం కుంభకోణం కేసులో లోతుగా విచారిస్తున్న సిట్. రెండో రోజు కస్టడీలో అనిల్ చోక్రాపై ప్రశ్నల వర్షం. రెండో రోజు వాడివేడిగా పార్లమెంటు సమావేశాలు. ఎస్ఐఆర్పై చర్చకు విపక్షాల పట్టు. ఉభయ సభలు వాయిదా. కర్ణాటక అభివృద్ధికి కలిసి పనిచేస్తామన్న సిద్ధరామయ్య శివకుమార్. అధిష్టానం ఆదేశాలతో రెండోసారి బ్రేక్ఫాస్ట్ భేటీ. కొద్ది గంటల్లో వాయుగుండంగా బలహీనపడనున్న దిత్వా. కోస్తాంధ్ర తీరం వెంబడి ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం. అసీంకు సీడీఎఫ్ పదవి ఇవ్వడం పాకిస్తాన్ ప్రధానికి ఇష్టం లేదు. సంతకం చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శలు.